తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. తిరిగి ఏ సినిమా కళాకారుడితో నేను తెలుగు రాజ్యంలో ఇంటర్వ్యూలు ప్రారంభిస్తామని మీరందరూ ఎదురు చూశారు. అలా ఎదురు చూసినట్టే ఈవేళ సినిమా కళాకారుడు ఎందుకు పరిచయం చేయాల్సి వచ్చిందంటే, ఆయన ఈవేళ ప్రముఖ సినీ కళాకారుడు కాబట్టి ఆయన సినిమా కళాకారుడిగా పరిచయం చేస్తున్నాను. కానీ వారు రచయిత, మీదుమిక్కిలి వ్యాపారవేత్త, నాటక రంగంలో కూడా విశేష అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అట్లాగే రాజకీయంగా కూడా చిరంజీవి గారికి చేదోడు వాదోడుగా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిని మీకు ఇవాళ నేను పరిచయం చేయబోతున్నాను. ఆయనే వడ్డీ నాగమహేష్ గారు. నమస్కారం వడ్డీ నాగమహేష్ గారు. నమస్తే సార్. సార్, కోరిన వెంటనే స్టూడియోకి ఇచ్చేసినందుకు ముందుగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీకున్న బిజీ షెడ్యూల్లో మీరు టైంని మీరు అడ్జస్ట్ చేసుకుని రావడం ఎంత కష్టమో ఇవాళ నాకు తెలుసు. ఇవాళ ముందు మీ నేపథ్యం తెలుసుకునే ముందు మనం సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ కనీ విని ఎరుగని ఘన విజయం సాధించి చిరంజీవి గారి సినిమాలలోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలబడింది. అందులో చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్లో ఏ ఖైదీ నెంబర్ 150లో అయితే ఒక ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో మిమ్మల్ని చూశారు, అట్లాంటిది మనశంకర వరప్రసాద్లో ఒక కామెడీ టింజ్ ఉన్నటువంటి క్యారెక్టర్గా మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఏంటి ట్రాన్స్ఫార్మేషన్కి కారణం చిరంజీవి గారా, లేకపోతే అనిల్ రావిపూడి గారా, లేకపోతే మీలో వాళ్ళు ఆ కోణాన్ని దర్శించారు? ఏంటి అసలు ఏం జరిగింది? దీంతో ప్రారంభిద్దాం ఇవాళ మనం. థ్యాంక్ యూ సార్. మీ ఫస్ట్ టైం మీ తెలుగు రాజ్యంలో అవును మీరు పిలవడం ప్రివిలేజ్గా భావిస్తాను సార్. మీ గురించి బాగా తెలుసు, విన్నాను, చూశాను. థ్యాంక్ యూ సార్. చాలా హ్యాపీ టు పార్టిసిపేట్ విత్ యూ టుడే. రెండింటి మంచి పోలికి చెప్పారంటే, ఖైదీ నెంబర్ 150తో నా కెరీర్ మళ్ళీ స్టార్ట్ అయింది. చిరంజీవి గారి యొక్క బ్లెస్సింగ్స్ తోటి, ఆయన యొక్క దయా భిక్ష అని చెప్తాను. ఈ సినిమా జీవితం, ఈ లైఫ్ చిరంజీవి గారు ఇచ్చిన కానుక, చిరంజీవి గారు పెట్టిన భిక్ష. అది యాక్చువల్గా చిన్న వేషం ఉన్నాయా మీ పక్కన ఒక ఫ్రేమ్లో కనిపిస్తే చాలని అడిగా. నేను అడగడం అదే అడిగా. కానీ నేను అడిగిన దానికి ఆయన మరి ఏ రకంగా నన్ను నమ్మారో తెలియదు, కానీ ఒక అద్భుతమైన వేషం. ఆయన ఫెరోషియస్గా ఆయన ముందు ఒక సర్కిల్ ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో ఒక 500 మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్యన సోలో సీను నాకు ఇవ్వడం జరిగింది. నా జీవితాన్ని నిలబెట్టేశారు ఆయన. అది 2017 జనవరి 11th నాడు రిలీజ్ అయితే, మళ్ళీ 9 ఏళ్ల తర్వాత జనవరి 12వ తారీఖు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ అయింది. ఆయనతో నేను చేసింది, కలిసి చేసింది, కాంబినేషన్లో చేసింది. చాలా యాదృచ్ఛికమైనది. అది అంత అద్భుతంగా ఆయన రీఎంట్రీ ఇచ్చారు. ఇది మైల్ స్టోన్ కాదు, ఇది ఒక కలికి తురాయి అని చెప్పాలి. ఆయన కీర్తి కిరీటంలో కలికి తురాయి మనశంకర వరప్రసాద్ గారు ఈ సినిమాలో పార్టిసిపేట్ చేయడం, ఈ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఫస్ట్ టైం నేను అనిల్ రావిపూడి గారితో చేయటం. ఇంకా ఫస్ట్ టైం ఏంటంటే, అసలు కామెడీ స్టింజ్ ఉన్న క్యారెక్టర్లో నేను చేయటం అనేది ఫస్ట్ టైమే. అది నేను యాక్చువల్గా అయితే కో-డైరెక్టర్ సత్యబాబు గారు ఉన్నారు, ఆయనకు మెసేజ్ పెట్టా. సత్యబాబు గారు, ఇంతవరకు నేను అనిల్ రావిపూడి గారితో చేయలేదు సార్, నాకు చిన్న అవకాశం ఉన్నట్టు ఇప్పించండి అంటే, ఆయన వెంటనే ఈ పాత్రకి నన్ను అనుకోవటం, డైరెక్టర్ గారు కూడా యాక్సెప్ట్ చేసి రమ్మనడం, వెళ్ళటం జరిగింది. అదృష్టవశాత్తు అది చిరంజీవి అన్నయ్య కాంబినేషన్ అవటం అనేది మరీ అదృష్టం అండి. దానికి చేస్తున్నప్పుడు ఏదో చెప్తున్నా, వెరీ ఫ్రాంక్, నేను ఇంత గొప్ప మైలేజ్ వస్తుందని కానీ అంత కామెడీగా వస్తుందని కూడా అనుకోవాలి. సీన్ అది థియేటర్ అద్భుతంగా పడింది. నాకు ఈ మధ్య కాలం అంటే ఒక 10 years అవుతుంది. అఖండ తర్వాత అంత రెస్పాన్స్గా నాకు ఫొటోస్ పంపించడం కానీ, నేను చేసిన సీన్ నాకు తిరిగి రావడం కానీ, కాల్స్ కానివ్వండి, ఈ సినిమాకి వచ్చినాయి. ఆ సన్నివేశంలో ఏంటంటే తమిళ స్లాంగ్ ఒకటి, మీకు లిరీషాకి ఇద్దరికి చాలా మంచి పేరు వచ్చింది. అవునండి, అవును, చాలా మంచి పేరు వచ్చింది మీ ఇద్దరికి. సార్, సరే ఒకసారి మీ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుంది సార్. ఎందుకంటే నేను ఒకసారి ఆ మధ్య మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు అప్పటికి తండేల్లో నటిస్తున్నారు. అవును, నటిస్తూ తండేల్లో ఆ శ్రీకాకుళం యాస మీరు వినిపించారు. నాకు వినిపించిన తర్వాత ఏంటంటే, నాకు మీరు ప్రజారాజ్యం కార్యాలయంలో రచయితగా పరిచయం. మీరు నాకు అంటే మీరు పాంప్లెట్స్ అవి రాసి ప్రింట్ చేసి తీసుకొచ్చి అవి రాస్తున్నది మీరు, తీసుకొచ్చి అక్కడ పెడుతున్నది మీరు, అసలు తెలియదు. టోటల్గా ఒక కమ్యూనికేషన్ గ్యాప్. ఈయన ఎవరో వస్తున్నారు, పార్టీకి ఏదో ఈయన సేవ చేద్దాం అని అనుకుంటున్నారు, తిరుగుతున్నారు అనేటటువంటి ఆ దీంట్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత మీరే ఆ కరపత్రాలు రాసి మీరే ప్రచురించిస్తున్నారని తెలిసింది. అది కూడా మీ ద్వారానే వింటాను నేను, మొత్తం రివీల్ చేస్తే బాగుండదు. అలా అంటే ఒక రచయితగా అక్కడ మీరు పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఆ తర్వాత ప్రచార కార్యక్రమాల్లో మీరు పాల్గొనటం, పార్టీ తర్వాత ఓడిపోయిన తర్వాత కూడా మీరు ప్రయాణించారు. అవునండి. అలా మీతో పరిచయం ఉంది తప్ప ఈ కోణం తెలీదు.
ఏది నటుడు అన్న కోణం తెలియదు. తెలియదు. అవును. అది మీరు ఒక్కసారిగా ఖైదీ నెంబర్ 150తో అందరికీ ఒక్కసారిగా తెలిసింది. తెలిసిన తర్వాత మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ శ్రీకాకుళం వ్యాస వినిపించిన తర్వాత అప్పుడు నాటకానుభవం ఉంది, నాటకరంగ కళాకారులతో కలిసి తిరిగారు, లేకపోతే రాదండి, సాధ్యం కాదు. అవును. అవును. అంటే మీరు సాధన చేయకపోతే రాదు అది అన్నది నాకు అర్థమైంది. అది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది? చిరంజీవి గారితో ప్రస్థానం ఏంటంటే ఆయన పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన అభిమానిగా, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన సినిమా ప్రాణం ఖరీదు కానించి ఆయన అంటూ ఉన్నాము. ఆయనకి ఏదో రకంగా ఉడతా సహాయం చేయాలి, ఉడతా భక్తి చేయాలి అనే ఉద్దేశంతో. బట్ నేనేమో పాలిటిక్స్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ ఆ రాజకీయాలు ఎదగాలని కోరిక అసలు ఎప్పుడూ లేదు, ఇప్పటికీ లేదు, రేపు కూడా రాదు. ఐఎమ్ నాట్ సూటబుల్ టు ద పాలిటిక్స్. ఆయనకి ఎలా హెల్ప్ అవ్వాలి, నేను ఒక్కడినే చేయగలుగుతాను, 10 మంది మోసుకెళ్ళే కెపాసిటీ కూడా కాదు అని నాకు రచన వ్యాసంగం ఉంది. అప్పటికి నేను స్వాతిలో కథలు రాశాను, 15 కథల దాకా స్వాతిలో ప్రింట్ అయినాయి. సో మనకున్న రచనతో ఆయనకి ఏమైనా హెల్ప్ అవుతుందా అని చెప్పి ఉద్దేశంతో స్టేట్మెంట్ లాగా ఇస్తే బాగోదు, ప్రోజుల్లో ఇస్తే బాగోదు అని చెప్పని ఏదో పాంప్లెట్ అంటే పొయిటరీ రూపేణ కాంగ్రెస్ పార్టీ అండ్ టీడీపీ పార్టీ చేసే అవినీతి గురించి చెప్పడానికి ఈ సాక్షి పేపర్, ఈనాడు పేపర్ చదివితే 2 విషయాలు తెలిసేవి. ఈ 2 పార్టీలు కాకుండా ప్రజారాజ్యం పార్టీ వస్తే మనం బాగుపడతాం అనే కాన్సెప్ట్ తీసుకుని ఈ పేపర్ చదివి ఆ పార్టీ మీద, ఆ పేపర్ చదివి ఈ పార్టీ మీద రాస్తా ఉన్నా. అది బాగా క్లిక్ అయ్యింది. అంటే చెప్పే ఇన్ఫర్మేషన్ అందరూ తెలిసిందే కానీ కొత్త మార్గంలో చెప్పడం చేత బాగా అట్రాక్ట్ అయ్యారు, పొయిటరీ కాబట్టి. మీకు ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్గా. చెప్పండి సార్. సత్యం రామలింగరాజు గారు ఇష్యూ జరిగింది, పేపర్లో వచ్చిన న్యూసే నేను చెప్పి రాసింది. దానికి ఏం చేశానంటే బొమ్మ బొరుసు అంటే ఇళ్ళు పెట్టి, నాణ్యానికి బొమ్మ బొరుసు, సత్యం రాజుకి బాబు వయస్సు. రెడ్డి గారి పాలనలో ప్రాజెక్ట్ అన్ని మైటాస్ వశం, అడ్డదారి సంపాదనలో నేతలిద్దరూ పరవశం. మెట్రో రైలైనా మచిలీపట్నం పోర్ట్ అయినా అది మైటాస్ సొత్తు, అధినేతలు ఎవరున్నా ఆర్డర్లు పట్టడమే అతి పెద్ద గమ్మత్తు. రాజుగారి దక్షిణమేస్తూ రక్షణనిచ్చిన కాసుల కాపరులు, వారి అవినీతి సామ్రాజ్యానికి చట్టరీత్యా వారసులు. అద్భుతం. ఇలా ఇన్ఫర్మేషన్, తెలిసిన ఇన్ఫర్మేషన్ పొయిటిక్గా చెప్పడంతో నేను మెల్లగా జనాలకి ఆకర్షణీయమైంది. అది చదవడం మొదలెట్టారు. నేను చూస్తున్న రోజు ఒక్క 10,000 కాపీలు అండి, జస్ట్ నాకు 2,000 రూపాయలు బడ్జెట్. అప్పుడు ఒక్క పేపర్ కూడా కింద పడేది కాదు. అక్కడ వచ్చినంత అభిమానులు భద్రపరుచుని ఇంకోటి చూపించాలని తీసుకెళ్లే పరిస్థితి ఉండేది. ఈ మార్గం మీద కొత్తగా ఉంది, బాగా క్లిక్ అవుతుందని చెప్పి అట్లా అజ్ఞాతంగా ఒక 6 నెలలు 7 నెలల పాటు 8 నెలల పాటు మంత్రికి 2-3 ఇష్యూస్, మార్కెట్లో వచ్చిన ఇష్యూస్ బట్టి రాస్తుండేవాడిని, పొయిటిక్గా చెప్పేవాడిని. అది బాగా ప్రాచుర్యం వచ్చినాయి. తర్వాత ఎలక్షన్స్ ముందు ఇంకా ఈ పాంప్లెట్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయటా కూడా టైం అయిపోయిన టైంలో లాస్ట్గా నా పేరు రివీల్ చేస్తూ చిరంజీవి గారికి ఇన్స్పిరేషన్గా అప్పటికి కొంత డ్యామేజ్ జరిగింది, పరకాల ప్రభాకర్ గారు వాళ్ళు చేసింది. దాని మీద ఒక స్ఫూర్తిదాయకంగా ఏం చెప్పానంటే ఒక స్టాండ్ చెప్తా, క్రీస్తుకైనా కృష్ణుడికైనా దేవుళ్ళని తొలిగాయా కష్టాలు, మదర్కైనా మహాత్ముడికైనా దాపునకు వచ్చాయా సుఖాలు, కారణ జన్ములకు కాలమే పెడుతుంది కఠిన పరీక్ష, తప్పదు వారికి అంతిమ విజయం, లోక శ్రేయస్సే వారికి రక్ష. అద్భుతం. మహేష్ వడ్డీ అని నా పేరు వేసుకున్నారు. ఫోన్ నెంబర్ ఇచ్చా. ఇక ఫోన్ మోవడం పోయింది. అట్లా పెద్ద ఆయన ఫోన్ చేస్తే ఆయన్ని కలుద్దామని వెళ్ళా. నేను తెలుసు మహేష్ గా తెలుసు, నేనే సత్యాగ్రహిని. అప్పటిదాకా సత్యాగ్రహి పేరు మీద కరపత్రాలు పంపిణీ చేసి నేనే తెలీదు. నా ముందు వాళ్ళు మాట్లాడుతుంటే వింటూ ఉండేవాడిని, అజ్ఞాతంగా సైలెంట్గా వింటుండేవాడిని. ఆయన వెళ్ళి కలిసి ఏం సార్ ఫోన్ చేశారు, నేను చేయలేదు మహేష్ అన్నాడు. మీరు కదా సార్ నెంబర్ కొడితే ఆయన ఫోన్లో నా పేరు సత్యాగ్రహి పెట్టుకుని, నువ్వా అని ఆశ్చర్యపోయాడు. ఇదిగో సార్ మీ పేరు అక్కడ సత్యాగ్రహి, నేనే అన్న. నాకే చేశారు ఫోన్, మీరు నాకే చేశారు, నేనే సత్యాగ్రహిని అని చెప్పి అట్లా రివీల్ చేశారు. అంటే బసవరాజు శ్రీనివాస్ గారు అని ఆయన కూడా ఉన్నారు, పాలిటిక్స్ ఇప్పుడు ఉన్నారు. ఆయనకి ఈయన ఉమామహేశ్వరరావు చెప్పటం, ఆ బసవరాజు గారు నన్ను తీసుకెళ్ళి చిరంజీవి గారు పరిచయం చేయటం, సార్ ఇతను సత్యాగ్రహితనే సార్ అని చెప్పని. అది చెప్పిన ఎమోషన్ ఎలా ఉందంటే ఈ ఆఫీసులో జేబులు కుట్టేస్తుంది ఈడే అన్నట్టుగా ఉంది. లాఠీ చార్జ్ కొంచెం లేటు, ఈయన సార్ సత్యాగ్రహి అలాంటి ఎమోషన్. ఆ ఎమోషన్ ఎలా క్యారీ అవుతుందంటే మొత్తం ఇక్కడ మొత్తం చాప చుట్టి తీసుకెళ్ళిపోతున్నది ఈడే.
వీడన్నట్టుగా నేను కూడా సిద్ధంగా ఉన్నా, నేనే అంటా. అలా చిరంజీవి గారితో నాకు పరిచయం పడింది. ఆ తర్వాత పార్టీకి కావాల్సిన కార్యక్రమాలు ఉంటే రాష్ట్రంలో చేస్తున్నాడు. అట్లాగా చిరంజీవి గారికి బాగా ఆయనతో ట్రావెల్ చేయటం, 5-6 ఏళ్ళ పాటు ఆయనతో ఉన్నా. మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు ఓ రోజు లొకేషన్ ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయింది, యాక్ట్ అవ్వాలని అంబిషన్ లేదు నాకు, వెనక వ్యాపారాలు ఉన్నాయి. సరే షార్ట్లో ఆయనతో పాటు చేద్దాం, ఫ్రేమ్లో కనిపిద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళి అడిగా, అన్నయ్య ఆర్టిస్ట్ ట్రై చేస్తాం, చిన్న అవకాశం ఇవ్వండి, మీ పక్కన ఓ ఫ్రేమ్లో చాలన్నా. కానీ భగవంతుడు విధి లేదా అన్నట్టుగా ఆయన మనసులో ఎలా నాటుకుపోయింది కదా మాట, అడిగిన తీరు, ఆయన ఒక భవిష్యత్తుని, ఒక జీవితాన్ని ఇచ్చారండి. అంతే. నేను ఇంకొక బొమ్మ బస్సు అయిపోయింది అంతే. ఒక చిన్న పాత్ర అడిగితే ఆయన అక్షయ పాత్ర ఇచ్చారు. అసలు చిరంజీవి గారు కాలర్ పట్టుకుని సన్నివేశం ఎవరిస్తారండి, ఏమైపోతుంది అంటే ఆడిటోరియం ఏంటంటే చిరంజీవి గారి అంటే ఆఫ్టర్ కంబ్యాక్ 150th ఫిలింలో చిరంజీవి గారిని అందరూ ఆ లవ్ అండ్ అఫెక్షన్ లోపలికి వచ్చిన ఆడియన్స్ ఒక్కసారి ఆడిటోరియం చిరంజీవి గారు కాలర్ పట్టుకుంటాడా, ఆడెవడ అసలు ఆడ సంగతి చూస్తాడు, అంత తెలుస్తా ఉన్నట్టు. అంటే మీ ఆకారం, మీ విగ్రహం కూడా అలాగే ఉంది. అసలు మీరు కన్నెర చేస్తారు ఆయన వైపు, కన్నెర చేసి మీకు మంచి బంగారు గొలుసు అది వేశారు వివి వినాయక్ గారు, బాగా గుర్తుంది. చాలా అద్భుతమైన సన్నివేశం, చాలా అద్భుతం అండి నిజంగా. అది ప్రపంచంలో ఏ ఒక్క కొత్త యాక్టర్గా దక్కని అరుదైన అవకాశం. ఇక్కడ మళ్ళీ దీన్ని మార్చి చెప్తాను నేను దీన్నే. అదే సన్నివేశం చిరంజీవి గారు వేరే ఆర్టిస్ట్కి ఇచ్చి అక్కడ ఆర్టిస్ట్ సరిగ్గా చేయకపోయినా ఆర్టిస్ట్ అవకాశాన్ని కోల్పోయినట్టే, జీవితకాలం కోల్పోయినట్టు. అక్కడ మీరు చేశారు కాబట్టి దానికి మీ పూర్వరంగ అనుభవం ఏదైతే నాటకానుభవం ఉందో, యాక్చువల్గా ఏంటంటే మనం చాలా క్లోజ్ అనుకునే వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఒక్కసారిగా చిరంజీవి గారిని అక్కడ మీరు ఆర్టిస్ట్ గా ఫేస్ చేయాలి. మీరు ఆయన కో ఆర్టిస్ట్ ఆ సన్నివేశం. ఆ సీన్ లో ఏంటంటే ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే ఆ సీన్ మీరు చేయకపోతే పడదు. అవును, అట్లాంటిది కొంతమంది చేయలేరు, నర్వస్ గా ఫీల్ అయిపోయి చేయలేరు. చిరంజీవి గారిని కొట్టాలా, చిరంజీవి గారిని నేను చొక్కా పట్టుకోవాలా అన్న ఎమోషన్ మామూలు ఎమోషన్ కాదు నాగమహేష్ గారు. అవును. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.